हरिः ओं श्रीगुरुभ्यो नमः। పరమపురుషుడొక్కడు ఆఢ్యుడు పాలనోద్భవనాశముల్ స్వరిదిజేయు చేయ ముకుంద పద్మజశూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల పొందు అందు శుభస్థితుల్ హరి చరాచర కోటికిచ్చు అనంత సత్వనిరోఢుడై మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయియగుచు చరణోరుభుజ ముఖశ్రవణ అక్షిణసాశిరములు నానా సహస్రములు వెలుగా అంబరకేయూరహర కుండల కిరీటాదులు పెక్కువేల మరుచుండ పురుష రూపంబు ధరించి పొరుడు అనంతుడు అఖిల భువనైకవర్తనయత్నమర మానితోదార జలరాశి మధ్యమమున యోగ నిద్రా విలాసి అయి వపుచుండు భువన శ్రేణి అమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగడు అందు బహుభూత వ్రాతమందు ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివిభంగిన్ గొని చిక్కడు ఇంద్రియములన్ త్రిప్పున్ బంధించుచున్ జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచోగతుల తార్కిక చాతుర్యంత కలిగినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగిను తింపనోపునే ఇంచుక మాయలేక మదినన్నడువాయని భక్తితోడవర్తించుచునెవ్వడేని హరి దివ్య పదంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వయంభూమను కానీ బ్రహ్మదేవుడు కానీ భవుడైనటువంటి ఆ పరమశివుడు కానీ స్వామి వాళ్ళ యొక్క జ్ఞానం చేత, వాళ్ళ యొక్క తపస్సు చేత, వాళ్ళ యొక్క విద్య చేత, వాళ్ళ యొక్క యోగ బలం చేత ఎంత నిన్ను సంస్తుతి చేసినా కూడా వాళ్ళకి ఇంకా నీవు అందనట్టే ఉంటూ ఉంటావు. తర్వాత అటువంటి వాళ్ళకే అందనటువంటి నీవు మాలాంటి వాళ్ళకి ఎలా అందగలవు? అయినా సరే సమస్తమైనటువంటి జీవులు కూడా తమ తమ శక్త్యానుసారం నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా స్వామి అటువంటి విధంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం చెప్పిన తర్వాత నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ మంత్రం యొక్క విస్తారంతో ఈ ప్రచేతసులు చేసినటువంటి ఈ స్తోత్రం అక్కడికి పూర్తవుతుంది. అందువల్ల వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ మంత్రంతో కన్క్లూడ్ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే నమస్సమాయ. సమాయ అంటే అందరిలో కూడా సమంగా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడివి నువ్వు. తర్వాత శుద్ధాయ
పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వం కలిగినటువంటి వాడవు. తరువాత పురుషాయ, అన్నిటిలోనూ కూడా పూరించబడి ఉన్నటువంటి వాడవు. పరాయ, సర్వాతీతుడైనటువంటి వాడవు నీవు. అటువంటి ఆ 4 లక్షణాలు కలిగినటువంటి ఆ పరతత్వాన్నే వాసుదేవతత్వము అంటారు. కాబట్టి వాసుదేవాయ సత్వాయ, సత్వమూర్తివి నువ్వు. అంటే బలము, సత్వము అంటే మామూలు సత్వగుణము అని ఒక అర్థం. బలము, సత్వము అంటే సమస్తంలోనూ కూడా పరిపూర్ణమైనటువంటి బలస్వరూపం కలిగినటువంటి భగవతే తుభ్యం నమః, నీకు నమస్కారము అని చెప్పి ప్రచేతసులు ఆ విధంగా ఆయన కొలిచారు. ఇక్కడ ఆ వాసుదేవతత్వంలో ఉండేటువంటి రహస్యాన్ని చెప్తూ సమాయ, అన్నిట్లోనూ కూడా సర్వమునందు సమత్వంతో ఉన్నటువంటి వాడు. సమత్వము అంటే ఏమిటి? అన్నిటిలోనూ కూడా తాను ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు లేకుండా, అది చీమైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే, వృక్షమైనా సరే, నక్షత్రమైనా సరే, ఆకాశమైనా సరే, ఏదైనా సరే, అంటే దేశకాల కలనములయందు అన్నిట్లోనూ కూడా సమానంగా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు. కాబట్టి నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి భావం లేనటువంటి వాడవు. అలా ఉండాలి అంటే శుద్ధాయ, పరిశుద్ధమైనటువంటి వాడు. అంటే ఏ విధమైనటువంటి పక్షపాతం కానీ, కంటామినేషన్ కానీ, మరొకటి కలిగి ఉండడం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి శుద్ధము అంటారు. అంటే ఉదాహరణకి శుద్ధమైనటువంటి మంచినీరు అన్నాం అనుకోండి, అంటే ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి సాల్ట్స్ లేకుండా ఉండడం. ఓన్లీ H2O అనేటువంటిది మాత్రమే ఉందనుకోండి. సాధారణంగా మనం చూసేటువంటి నీళ్ళన్నిటిలోనూ కూడా ఏవేవో కొన్ని సాల్ట్స్ కలుస్తూ ఉంటాయి. ఆ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే కెమికల్ కాంపోజిషన్స్ ఉంటూ ఉంటాయో అప్పుడు అది అశుద్ధము అవుతుంది, అంటే శుద్ధము కానటువంటి పదార్థం అవుతుంది. ఆ విధంగా లేకుండా పరిశుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. ఆ పరిశుద్ధతతో ఉండేటువంటి నీవు సమాయ, అన్నిట్లోనూ సమానంగా వ్యాపించున్నటువంటి వాడు. తరువాత పురుషాయ, అన్నిటిలోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి వాడు. మామూలుగా చెప్పాలంటే సర్వాంతర్యామివి, అన్నిట్లోనూ కూడా నువ్వు పూరింపబడి ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పురుషాయ అనేటువంటి దానికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఏమిటి అంటే ఉదాహరణకి ఒక సింపుల్ నీరు ఉందనుకోండి. నీరులో ఏమున్నాయి? H2O, 2 హైడ్రోజన్ యాటములు, 1 ఆక్సిజన్ యాటము ఉంది. మామూలుగా చూస్తే ఏ సైంటిస్ట్ అయినా ఎవరైనా చూసినట్లు హైడ్రోజన్ వేరు, ఆక్సిజన్ వేరు. హైడ్రోజన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకొక హైడ్రోజన్, 2 హైడ్రోజన్ యాటములు, 1 ఆక్సిజన్ యాటము ఉంటాయి. ఈ రెండు కూడా కలిసినట్లయితే నీరు అనే పదార్థం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ H అనేటువంటి ఆ ఎలిమెంట్లో, ఆ పదార్థంలో కూడా అందులో ఉండేటువంటి దానికి కొంత డైమెన్షన్ ఉంటుంది. హైడ్రోజన్ యాటమ్కి కొంత డైమెన్షన్ ఉంటుంది, అంటే కొంత స్పేస్ని అది ఆక్రమించుకుని ఉంటుంది. ఆ స్పేసులో కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు. నువ్వు అందులోకి అలా వ్యాపించిపోయి ఉన్నావు. నీవు హైడ్రోజన్ యాటమ్ కింద నువ్వు కనిపిస్తూ ఉన్నావు. దాన్ని చూసినటువంటి మానవుడికి నువ్వు పూరించబడిపోయి ఉన్నటువంటి నువ్వు కానరాక అది హైడ్రోజన్ యాటమ్ అంటే ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాను ఉన్నట్టుగా సైంటిస్ట్కి కనిపిస్తూ ఉంది. అది ఎలక్ట్రాన్ తిరుగుతున్నట్టు, ప్రోటాన్ మధ్యలో ఉన్నట్టు ఈ విధమైనటువంటి ఆభాసని కలిగిస్తూ ఉన్నారు. ఆ ఎలక్ట్రాన్ తిరగడంలో కానీ, ఆ ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్యలో ఉండేటువంటి స్పేసులో కానీ ఆ హైడ్రోజన్ యాటమ్ అనేటువంటి అతి చిన్నదైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ మాలిక్యూల్ అంతా కూడా నువ్వు ఉండుట సత్స్వరూపంలో ఉన్నావు. సత్ అంటే ఉండుట. కాబట్టి నీవు ఉండుట అలాగా ఆ యాటంలో నువ్వు పరిపూర్ణంగా నిండిపోయి ఉన్నావు. కాబట్టి ఆ నిండిపోయి ఉన్నటువంటి దానిని నీవు ఏ విధంగా భాషిస్తూ ఉన్నావంటే ఒక హైడ్రోజన్ యాటమ్ కింద భాషిస్తూ ఉన్నావు. అదేవిధంగా ఆలోచించినట్లయితే మనం సర్వ ప్రపంచం, ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశం అంతా కూడా వ్యాపించినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆకాశంలో
ప్రతి చోట నువ్వు వ్యాపించిపోయి ఉన్నావు. నువ్వు వ్యాపించిపోయి ఉండి నీవు ఆకాశము అనేటువంటి ఒక స్ఫురణను కలుగజేస్తూ ఉన్నావు నువ్వు. ఆకాశము అనేటువంటి దాని యొక్క స్ఫురణను కలగజేస్తున్నావు. అంటే అది సత్, ఉండుట అనేటువంటిది ఆకాశంలా ఉండి అది స్ఫురించడం అనేటువంటి విధంగా నువ్వు కనిపిస్తున్నావు. సత్ చిత్, చిత్ అంటే స్ఫురించడం. అలాగా ఆ స్ఫురణలోనూ తర్వాత సత్తులోనూ కూడా నువ్వు ఉండిపోయి ఉన్నావు కాబట్టి పురుషాయ, తర్వాత పరాయచ, సర్వాతీతుడివి. ఇప్పుడు కనిపించేటువంటి నువ్వు ఆ హైడ్రోజన్ యాటమ్వి కాదు, ఆ హైడ్రోజన్ యాటములో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి వాడివి. తరువాత ఆ నిండిపోయినటువంటి ఆ తత్వం పరిశుద్ధమైనటువంటి తత్వం అది. ఆ తరువాత అది ఎలక్ట్రాన్లో ఉండేటువంటి ప్రతి అంశలోనూ కూడా సమంగా వ్యాపించున్నావు. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి వాడు సర్వాతీతుడివి. అంటే ఏమిటి? ఈ హైడ్రోజన్ యాటమ్కి కానీ ఇంకో దానికి కానీ ఇంకొక దానికి కానీ అతీతంగా ఉంటూ అవన్నీ కూడా నిన్ను ఆశ్రయించుకుంటూ ఉండేటువంటి అలాగ వసించేటువంటి వాసుదేవాయ సత్వాయ భగవతే తుభ్యం నమః అని చెప్పి భగవతే, నువ్వు భగవంతుడు అయ్యా అన్నారు. భగవంతుడు అనేటువంటి దానికి మామూలుగా పూజ్యుడు అని మామూలుగా అర్థం. భగవంత శబ్దానికి ఏమిటి అంటే 6 రకాలైనటువంటి గుణాలు ఉండేటువంటి దాన్ని భగవత్ శబ్దంతో చెప్తూ ఉంటారు. తర్వాత నీలో ఈశ్వరభావం ఉందయ్యా, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి 6 గుణాలు నీలో ఉండడం చేత నిన్ను భగవంతుడు అన్నారు. ఈశ్వరభావం అంటే కంట్రోలింగ్. సో నువ్వే మొత్తం ఇదంతటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు భగవంతుడివి. నీ కంట్రోల్ లేకుండా ఏది కూడా ఉండదు కాబట్టి. తర్వాత వీర్యము, మహాశక్తి సమన్వితుడైనటువంటి వాడు. యశస్సు అంటే వ్యాపించేటువంటి వాడవు. ఆ వ్యాపించినటువంటి తత్వం ఏమిటంటే జ్ఞానస్వరూపమైనటువంటి వాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సజ్ఞానము నాలెడ్జ్, మామూలు టెర్మినాలజీ నాలెడ్జ్, అది జ్ఞానము. తర్వాత వైరాగ్యము, ఎందుకంటే నువ్వు అన్నిటికీ అతీతుడు కాబట్టి వైరాగ్య స్వరూపంతో ఉండేటువంటి వాడవు. నీవు ఒక దాని మీద పక్షపాతము, చీమను ఒకలాగా, దోమలు ఒకలాగా, బ్రహ్మదేవుడిని ఒకలాగా చూసేటువంటి లక్షణములు లేనటువంటి ఆ సమమైనటువంటి భావం కలిగినటువంటి వాడవు నీవు. అటువంటి నీకు నమస్కారము అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ప్రచేతసులు 10 మంది కూడా శ్రీమన్నారాయణ్ణి వాళ్ళు సంస్తుతి చేశారు అనేటువంటి విషయంతో 42వ శ్లోకంలో, చతుర్థ స్కంధం 30వ అధ్యాయంలో ఆ 42వ శ్లోకంతో ప్రచేతసుల యొక్క ఆ సంస్థితి అంతా కూడా అక్కడికి ఎండ్ అవుతుంది. ఏమండి ఇప్పుడు బాగానే ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మనం స్మరణ చేస్తూ ఉంటే, ఆ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే, ఆ మంత్రాన్ని మనం మననం చేస్తూ ఉంటే, ఆ మంత్రం మీద శ్రద్ధ భక్తిగా కూర్చుని ఏకాంతంగా ఈ ఏదైతే చెప్పబడి ఉన్నదో అటువంటి అర్థాన్ని పట్టుకుని సమమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రతి దాంట్లోనూ పూరించబడినటువంటి అన్నిటికీ అతీతమైనటువంటి ఆ యథార్థ స్థితి, ఆ తత్వం, ఆ యథార్థ స్థితి ఏదుందో అది ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రంలో ఉండేటువంటి అర్థములు. అర్థం అంటే ప్రయోజనములు. అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని సాధకుడు కానీ అనుష్ఠానం చేసినట్లయితే, జపం చేసినట్లయితే దానిని ఈ 4 ఆస్పెక్ట్స్ని కూడా మనం మనసులో పెట్టుకుని భగవతే అనేటువంటి శబ్దంతో కంట్రోలింగ్ మెకానిజం, తర్వాత శక్తి, తర్వాత వ్యాపకత్వం, శ్రీ అంటే సమస్తం ఆశ్రయించుకునేటువంటి దాన్ని శ్రీ అంటారు.
ఆ శ్రీ తర్వాత జ్ఞానము వైరాగ్యము అనేటువంటి ఈ భగవతే అనేటువంటి శబ్దంలో ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రతి అణువులో మన మనసులో మన ఆలోచనల్లో మన భావనలో వీటిలన్నిట్లోనూ కూడా ఈ పైన చెప్పబడినటువంటి 6 గుణాలు ప్లస్ ఆ వాసుదేవ శబ్దంలో ఉండేటువంటి సమత్వము శుద్ధత్వము పురుషత్వము పరతత్వం అనేటువంటివి అన్నీ కూడా ఆ మంత్రం యొక్క ప్రభావం చేత ఈ సాధకుడిలోకి ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే ద్వాదశాక్షరి మంత్ర ప్రభావాన్ని గురించి చెప్పడానికి అని చెప్పి మనకి ఈ 4 స్కంధాల వరకు కూడా ఈ వాసుదేవతత్వం యొక్క స్వరూపాన్ని విస్తారం చేసి భాగవతం చెప్పింది. కాబట్టి ఏమిటండి ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం చేయడం వల్ల మనకి ఏమొస్తుందండి అంటే ఇవన్నీ కలుగుతాయి. సమత్వం ఏర్పడుతుంది. ఏ అన్నింటినీ కూడా సమానంగా చూసేటువంటి ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. తర్వాత శుద్ధమైనటువంటి ఏ విధమైనటువంటి కంటామినేషను లేనటువంటి అటు ఆలోచనల్లో కానీ ప్రవర్తనల్లో కానీ మరి ఏ విధమైనటువంటి కంటామినేషను లేకుండా ప్రశాంతంగా అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉండేటువంటి లక్షణం ఏర్పడుతుంది. తర్వాత అన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అటు సుఖానికి కానీ ఇటు దుఃఖానికి కానీ ఒక పక్షపాతానికి కానీ ఒక అసూయకు కానీ మరొక ద్వేషానికి కానీ వీటికి అవన్నీ ప్రారబ్ధ కర్మ వల్ల మన శరీరంలోనూ మన జీవితంలోనూ మనకి కలుగుతున్నట్టు అనిపిస్తున్న వాటికి అతీతంగా ఉండేటువంటి ఆ తత్వం ఈ మంత్రోపాసన వల్ల ఆ మంత్రం యొక్క ప్రభావం చేత మన దేహము మన మనస్సు మన స్థూల సూక్ష్మ కారణ దేహాలు మంత్రదేహంలాగా మారుతాయి అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి మంత్రం యొక్క ప్రభావాన్ని వాళ్ళు చెప్పారయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరి ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః అనిచ్చతాం యానమతృప్తచక్షుషాం యయౌ అపవర్గవీర్యః. అమోఘమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ శ్రీహరికి శరణాగతులను చాలా వాత్సల్యం అని చెప్పాను కదయ్యా, దానికి చాలా వాత్సల్యమైన శరణ్యవత్సల తనని శరణు పొందినటువంటి వారి యందు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు మాటికి కూడా గుర్తు చేస్తూ ఉంటాడండి. శ్రీహరిని శరణు పొందవలెను, భగవంతుణ్ణి శరణు పొందవలెను అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సాధారణమైనటువంటి మానవులకి చిన్న ఏదో తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, దేనిని శరణు పొందుతామంటే ఏదో అమృతాంజనం వైపు శరణు పొందుతాం. ఏదైనా ఒక డబ్బు కావాల్సి వచ్చిందంటే ఏ బ్యాంకునో ఏదో అప్పునో శరణు పొందుతూ ఉంటాం. ఈ శరణు పొందుట అనేటువంటి లక్షణం మానవులకే కాదు సమస్త జీవులకి కూడా దాని మీద ఆధారపడడం అనేటువంటిది ఉంది కదా, అది తప్పని చెప్పటం లేదు. ఇప్పుడు అలా శరణు పొందేటువంటి తత్వాన్ని భగవంతుడి మీద కూడా ప్రొజెక్ట్ చేయండి అయ్యా అంటుంది భాగవతం. అది అలాగ తనను శరణు పొందినటువంటి వాళ్ళ మీద ఆయనకి ప్రీతి ఉంటుంది అన్నాడు. కానీ మనం శరణు పొందేటువంటి వాళ్ళకి మన మీద ప్రీతి ఉండాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి వచ్చిందంటే నాకు అమృతాంజనంకి రామారావు అంటే ఇష్టం, అమృతాంజనానికి ఏం ఇష్టం లేదు. అది నా మీద ఏం ప్రీతి చూపించదు. దాని గుణం అది రాసుకుంటే తన నొప్పి తగ్గుతుంది. ఎవరిదో బ్యాంకు దగ్గర లోన్కి వెళ్ళేటప్పుడు వాడు మన మీద ప్రీతి ఏమిటి? ప్రీతి ఏం లేదు వాడికి, మన మీద ప్రీతి ఉండదు. మనం ఏదో అప్లికేషన్ ఏడిసాం కాబట్టి వాడు ఏదో చేసినట్టు మనకి ఇది వారేస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి ప్రీతి ఉండదు. మనం శరణు పొందుతున్నాం, మనకు అవసరం ఉన్నప్పుడు ఏ మనిషినో ఒక వస్తువునో దేన్నో మనం శరణు పొందుతున్నాంగా. మనం శరణు పొందేటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ మన మీద ప్రీతి ఉండదు వాళ్ళకి. కానీ శ్రీహరిని శరణ్యవత్సల అనేటువంటి పదం వాడాడు. శ్రీహరిని మాత్రం శరణు పొందితే అప్పుడు శ్రీహరికి మన మీద ప్రేమ కలుగుతుందిట. మిగతా శరణు పొందేటువంటి వాటిని మీద ప్రీతి అనేటువంటిది కలదు. ఎవరి డ్యూటీ వాడు చేస్తూ ఉంటాడు అంతే.
ఉదాహరణ ఆ తత్వం తల్లికి ఉంటుంది. తల్లికి పిల్లవాడు శరణు పొందుతాడు. అంటే ఇప్పుడు చంటి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని శరణు పొందాలి అనుకో అక్కర్లేదు. ఆ తల్లికి ఉండేటువంటి వాత్సల్యం చేత వాడి మీద ప్రీతి ఉండడం చేత ఆ పిల్లవాడిని అలా వత్సలతగా అలా పెంచుతూనే పోతూ ఉంటుంది తల్లి. అదేవిధంగా తండ్రి. కాబట్టి తల్లి తండ్రికి ఉండేటువంటి వాత్సల్య స్వరూపం ఏదైతే ఉందో, మనం అడగకపోయినా కూడా చేసేటువంటి వాడు, అదే సమయంలో మనం కానీ శరణు పొందినట్లయితే శ్రీహరి శరణ్యవత్సల. తరువాత ఆయన వాత్సల్యం ఎక్కువయ్యా ఆయనకి. ప్రచేతసులు ఈ విధంగా వాళ్ళని ప్రార్థించారు. ఈ 10 మంది ప్రచేతసులు ప్రార్థించేటప్పుడు సరే అని చెప్పి వాళ్ళ కోరికను ఆయన తీర్చాడు. ఏమిటి వాళ్ళు కోరినటువంటి కోరికలు? ఎప్పుడు సజ్జన సాంగత్యం ఉండాలి, ఎప్పుడు నీ కథలే వింటూ ఉండాలి, ఎప్పుడు నిన్ను శరణు పొందుతూనే ఉండాలి, ఎప్పుడు మా మనసుల్లో నీ యొక్క భావనే ఉండాలి, తర్వాత దుస్సాంగత్యాలు లేకుండా ఉండాలి, తండ్రి యొక్క మాటను మేము వింటూ ఉండాలి అని రకరకాలైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మనం చూసాంగా ఇంతవరకు. అవన్నీ కూడా ఆయన ఆమోదించాడయ్యా. ఎందుకు అంటే ప్రీతి చెందాడు కాబట్టి, వీళ్ళు శరణు పొందారు కాబట్టి. అయిన తర్వాత ఓ విదురా అనిశ్చితామ్యాన తృప్త చక్షుషాం. అలాగా ఇంక టైం అయిపోయింది, లాస్ట్ శ్లోకంలో అయిపోయింది. ఇంకా శ్రీహరి కూడా వెళ్ళిపోయేటువంటి మూడ్లో ఉన్నాడు. అలా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండేటువంటి ఆ శ్రీహరిని ఆ అష్టభుజాలతోనూ గరుడ వాహన మీద బ్రహ్మాండమైనటువంటి అందంతో మెరిసిపోతూ లక్ష్మీ సమేతుడై వనమాలి సమేతుడై ఆ గరుడు మీద కాళ్ళు ఇటు అటు పెట్టేటప్పటికి ఆ గరుడు యొక్క విస్తారమైనటువంటి ఆ రెక్కల యొక్క చప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం సాకార రూపంతో ఎదురుగా కనిపించేటప్పటికీ ఏ మాత్రము కూడా వాళ్ళకి ఇంకా తృప్తి ఇంకా ఈయన ఇలా ఉండిపోతే బాగుండు, ఈ రూపాన్ని మేము వదలదలుచుకోలేదు అనేసి వాళ్ళకి ఎంత కోరిక ఇంకా మిగిలిపోయింది అంటే, ఇంకా తృప్తి కలగలేదు, ఇంకా ఉంటే నీతో ఇంకా మాట్లాడుతూ ఉండాలి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు అనిశ్చితాం యానం. ఇప్పుడు ఆయన ఇంకేంటంటే ఇంక నేను వెళ్తాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇక రెడీ అయిపోతుంది కదా, చూస్తే తెలిసిపోతుంది, ఇంకా వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతుంది. వెళ్ళడానికి వీళ్ళు అనిశ్చితం, ఇష్టపడలేదు. వెళ్ళిపోతాడేమో అని. అదే చూసారా, మన ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, వాళ్ళని చూస్తే ఇంకా అలాగే ఇది సాధారణమైనటువంటి పనికిరాని కబుర్లు చెప్పేటువంటి వాళ్ళని చూస్తూ ఉండేటప్పటికీ మనకి అటువంటి సామాన్యమైనటువంటి దేహమే నేను అనుకునేటువంటి కుళ్ళు కుశుద్ధం రకరకాలైనటువంటి మనోస్థితులతో ఉండేటువంటి మానవ దేహాలను చూస్తేనే మనకి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇష్టం ఉండదండి. వాళ్ళతో అలా ఎంతసేపైనా గడిపేయాలని ఉంటుందండి, వాళ్ళతో ఎన్ని ఫోటోలైనా తీయించేసుకోవాలని ఉంటుంది అనుకుంటూ ఉంటాను చూసారా. అలా కాకుండా వీళ్ళకి సాక్షాత్తు భగవంతుని చూసేటప్పటికి తృప్తి ఇంకా చూడాలి అనేటువంటిది ఉండి వాళ్ళు యానం అనిశ్చితాం, ఆయన వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా స్వధామయయౌ, తన సొంత ధామానికి వెళ్ళిపోయాడయ్యా ఆయన. అందువల్ల భగవంతుడు పెర్మనెంట్గా ఉండేటువంటి తన త్వస్థానానికి ఆయన వెళ్ళిపోయాడు. స్వధామాన అపవర్గవీర్య. అపవర్గ అంటే అనపవర్గ వీర్య. ఆయన యొక్క శక్తి ఎవరు కూడా ఇంకొక మార్గాన్ని పట్టించలేనటువంటి వాళ్ళు, అంటే ఆయన ఎవరు డిఫీట్ చేయలేనటువంటి వాళ్ళు. ఆయనకు ఉండేటువంటి శక్తి ఇక మిగతా ఈ సృష్టిలో ఎవ్వరికీ లేనటువంటి మొక్కవోని శక్తి కలిగిన అనపవర్గ వీర్య హరి. అటువంటి హరి స్వధామ, తన యొక్క స్వధామం, తన యొక్క వైకుంఠధామానికి ఆయన వెళ్ళాడయ్యా విదురా అన్నాడు. అనేటప్పటికి ఇప్పుడు డౌట్, ఏమండి స్వర్గం అనేటువంటిది ఎక్కడుందండి, పైన ఎక్కడైనా ఆకాశంలో ఉందా అండి అంటే ఆయన ఏం చెప్పారు, హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడుగా. నీ హృదయం అనేటువంటి
అవ్యక్తంగా ఉంటూ మన హృదయంలోనే ఆ ఆ ఎదురుగా కనిపించినటువంటి ఆ మహత్తరమైనటువంటి గరుడ వాహన తత్వం అంతా కూడా లోపలికి జామ్మని చెప్పేసేసి మన హృదయంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతుంది. మామూలుగా కథ ప్రకారం అయితే ఆయన ఈ సమస్త లోకాలకి పైనుండేటువంటి ఆ మహత్తరమైనటువంటి మండలాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చి ఈ ఎదురుగా వీళ్ళకి కనిపించాడు, బాహ్యంగా కనిపించేటువంటి విశేషమయ్యా. ఈ విధంగా జరిగింది ఆ కథ అంతాను అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే, అధ నిర్యాయ సరిలాత్ ప్రచేతస ఉదన్వత వీక్ష్యా కుప్యంద్రుమైశ్చన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితై. ఇదంతా కూడా ఈ దృశ్యం అంతా వీళ్ళకి ఎక్కడ కనిపించిందంటే, వీళ్ళు సముద్ర జలాల్లో ఉండి తపస్సు కదా చేస్తున్నారు, నిలబడి సముద్ర జలాల్లో మునిగి వీళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యం అంతా కూడా సముద్ర జలాల మధ్యలో కలిగింది. ఎందుకంటే ఆయన సముద్రంలో ఉండేటువంటి వాడు కాబట్టి ఆ దృశ్యం అంతా కూడా కనిపించిన తరువాత వీళ్ళు సముద్ర జలాల్లో నుంచి బయటకు వచ్చి ఈ సాలిడ్ ఎర్త్ ఏదైతే ఉందో దాని మీద చూసేటప్పటికీ ఆ మొత్తం భూమి అంతా కూడా పూర్తిగా చెట్లతో నిండిపోయిందిట. వెంటనే వీళ్ళ కోపం వచ్చిందిట. కోపం వచ్చి ఏం చేశారు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.